పేరు? నా పేరు మల్లెపూడి రాజు అండి. ఏలూరు జిల్లా ఏలూరు మాది. మీరు రీసెంట్‌గా చూసిన మూవీ ఏంటి? రీసెంట్‌గా అంటే చాలా సినిమాలు చూసాను. ఈ మధ్యన సింగిల్ సినిమా చూసానన్నమాట. చాలా చాలా బాగుందన్నమాట. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ అన్నమాట. ఒక లవ్ గురించి తాపత్రయపడటం గాని అది చాలా అందంగా తెరకెక్కించారు. నిజంగా డైరెక్టర్ గారి ప్రతిభ దాంట్లో కనపడింది. ప్రతి సిట్యుయేషన్ కూడా ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆ హీరో గారు పాత్రలో లీలమయ్యి ఎంతో హాస్యాస్పదంగా ఉన్న సినిమాని చూసి నేను చాలా ఆనందపడ్డాను. ఫ్యామిలీతో ఎళ్లి చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో 'నిఖిల్' గారండి. 'నిఖిల్' గారు చాలా చిన్న స్థాయి నుంచి ఒక సినిమా రంగంలోకెళ్ళి, ఆయన ఆడిషన్స్‌లోకెళ్ళి సెలెక్ట్ అయ్యి 'హ్యాపీ డేస్‌లో' అత్యంత ఉత్తమ ప్రతిభ కనబరించి ఆయన చెప్పలేమండి. ఎందుకంటే అందరితో చాలా హుందాగా ఉంటారన్నమాట. చాలా లవ్లీ అండ్ ఫేమస్ పర్సన్ ఇన్ సినీ ఫీల్డ్ మాట. ఎందుకంటే ఆయన గురించి చెప్పడం చాలా తక్కువే అండి. ఎంత చెప్పినా తక్కువే అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరితో చాలా లవ్లీగా, చాలా ఫ్రెండ్లీగా, చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అన్ని షేర్ చేసుకుంటానన్నమాట. నేను ఎక్కువ తరచూ నిఖిల్ గారిని కలుస్తూ ఉంటానన్నమాట. ఆయన కలిసినప్పుడల్లా ఒక అందమైన అనుభూతి కలుగుతుందన్నమాట. ఎందుకంటే ఒక హీరోగా ఉండరన్నమాట. అందరితో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్‌లో పెరగడం వల్ల ఏమో గాని చాలా జోవియల్‌గా ఉంటారన్నమాట. సరదాగా ఫ్యాన్స్‌తో ఇంటరాక్షన్ గాని, అది గాని, ఇది గాని చాలా బావుంటదండి. ఎందుకంటే 'హ్యాపీ డేస్' మూవీస్‌లో కూడా మేమందరం బాగా కనెక్ట్ అయ్యాం ఆయనతో. ఎందుకంటే యూత్‌తో బాగా ఎక్కువ కనెక్ట్ అవుతారండి. ఎందుకంటే ఎక్కువ కూడా ఆయన నేను చూసిన లెక్కలో 'కార్తికేయ 2' ఒకటి బాగా ఇండస్ట్రియల్ హిట్ అయిందది. పాన్ ఇండియా హీరో అయ్యారాయన. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. మీకు నచ్చిన ఏమైనా డైలాగ్ సినిమా డైలాగ్ ఏమైనా చెప్పండి? నాకు ఇష్టమైన సినిమా 'ఎయిటీన్ పేజెస్‌లో' ఒక డైలాగ్ అండి. ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు. ఎంత ప్రేమించడానికి ఆన్సర్ ఉండకూడదు.